హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ కాఫీ అయిపోయిన తర్వాత ముందు థ్రెడ్‌మిల్ చేసుకున్నాను వెళ్ళి. ఎందుకంటే మార్నింగ్ చెయ్యకపోతే ఇంక అలాగా బద్ధకించేస్తున్నానని చెప్పేసి ముందు చేసుకొని వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంక స్నానం చేసొచ్చి ఇంక పూజ దగ్గరికొచ్చేసాను. ఇక పూజ దగ్గర అయితే మాత్రం రోజు ఇలాగ క్లీనింగ్ అది చేసుకొని అప్పుడు దీపం పెట్టుకుంటాను. ఇక ఇదంతా క్లీనింగు, పూజ అన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ టైం పడుతుంది నాకు. ఇంకా అది అయిన తర్వాత అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటాము. ఓట్స్ గానీ, లేదంటే గనక నేను లాస్ట్ టైమ్ చూపిచ్చాను కదా! బార్లీ, శనగలు, పెసలు కలిపి తాలింపు పెట్టుకొని తింటాము. అది గానీ ఒక కప్పు తినేస్తాము. లేదంటే గనక ఒక కప్పు ఓట్స్ తీసుకుంటాము. ఇంక అయిపోతే ఇంకప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తాను. మాది లంచ్ కూడా చాలా తొందరగానే అయిపోతుంది. 11:30, 12 లంచ్ కంప్లీట్ చేసేస్తాము. ఇక మధ్యలోని ఫ్రూట్ ఒకటి తీసుకుంటాము. తర్వాత ఈవినింగ్ మళ్ళా 6:30, 7 కల్లా భోజనాలు అయిపోతాయి మాకు. డిన్నర్ కూడా. ఇక పడుకునేటప్పటికి మాది భోజనం అంతా అరిగిపోయేలాగా ఉంటుంది మా షెడ్యూలు. పడుకోవడం అయితే లేట్‌గానే పడుకుంటాం గానీ, భోజనం అది మాత్రం ఎర్లీగా చేసేస్తూ ఉంటాము. అదే మాకు అలవాటు. ఇంకెక్కడికన్నా వెళ్తే లేపోతే ఎవరన్నా వస్తే కొంచెం షెడ్యూల్స్ అటు ఇటు అవుతాయి గానీ, నార్మల్‌గా అయితే మాత్రం మేము అలాగే చేస్తూ ఉంటాము. రోజు ఈ విధంగా ఒక టిష్యూని తడిపేసి తెచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసేస్తాను. గుడ్డలు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి టిష్యూస్ వాడేస్తూ ఉంటాను. ఇక తడిపి తెచ్చి శుభ్రంగా తుడిచేసి పడేయొచ్చు టిష్యూ అయితేనే. గుడ్డలంట్లోకి మాకు ఇక్కడ ఆరబెట్టుకోవడానికి అది ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సాధారణంగా టిష్యూస్‌నే వాడతాను. ఇక పైనంతా క్లీన్ చేసేసిన తర్వాత దేవుడి మందిరం మీద ఇక కిందన కూడా క్లీన్ చేసేస్తున్నాను. నేను దీపపు కుందులు ఇవన్నీ కూడా కొన్ని సెట్స్ లాగా పెట్టుకుంటాను. ఎవ్రీడే అవే తోమి పెట్టాలంటే మనం బద్ధకిస్తూ ఉంటాం గదా! అందు గురించి ఒక 8, 9 దీపపు కుందులు సెట్ల వరకు ఉన్నాయి నా దగ్గర. అవి నేను డైలీ యూజ్ చేసుకొని ఒక తొట్లోకి వేసి ఉంచేసుకుంటాను. ఒకే రోజు అన్నీ కలిపి చక్కగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకొని తోమేసుకుంటూ ఉంటాను. అలాగా ఆ విధంగా చేయడం వల్ల నాకు వారం అంతా కూడా లైన్‌గా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకేసారి కడిగేస్తూ ఉంటాను. ఆ విధంగా అయితే నేను మెయింటైన్ చేసుకుంటాను. దేవుడి మందిరం తాలూకా సామాన్లన్నీ కూడాను. దీపపు కుందులే అలాగే ఎక్కువ సెట్స్ ఉంటాయి. మిగతావన్నీ మాత్రం ఒక్కొక్కటే ఉంటాయి. మెయిన్ పూజలు చేసుకోవడానికి మాత్రం వేరేగా ఒక సెట్ లాంటిది ఉంది. అది యూజ్ చేసుకుంటాను. కాకపోతే నేను మరీ ఎక్కువ పూజలు ఎక్కువ సేపయితే చేయను. రోజు దీపం పెట్టుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. పండగలొస్తే సింపుల్‌గా వాటి తాలూకావి చేసుకొని పూజ చేసుకుంటానంతే. ఈ పూజా మందిరం మీదవి కూడా నేను కొన్ని అటు ఇటు మారుస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇవి పెడతాను. ఒక్కొక్కసారి వేరేవి మారుస్తూ ఉంటాను. అలాగే చేంజ్ చేయడం వల్ల మనకి మైండ్‌కి కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అందు గురించే మోస్ట్‌లీ సామాన్లన్నీ కూడా నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను చిన్ని ఐటెమ్స్. పెద్ద పెద్దవి ఎలాగో మూవ్ చేయలేం గాబట్టి చిన్నిగా అలాంటివి చేంజెస్ చేసుకుంటే మనకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. లాస్ట్ టైమ్ ఒకసారి దేవుడి మందిరం గురించి ఒక వీడియోలో చెప్పాను కదా! ఐకియాలో తీసుకున్నానని. ఇది నేను చాలా సంవత్సరాల క్రితమే తీసుకున్నాను. మొన్న ఒకసారి నేను ఐకియాకి వెళ్తే చూసాను. ఇటువంటి మోడల్స్ అయితే ఇప్పుడు లేవు. వేరే మోడల్స్ పెట్టున్నాయి. మా ఐకియాలో మాత్రం వేరే మోడల్స్ కనబడుతున్నాయి. మిగతా ఐకియా సెంటర్స్‌లో మేబీ మారొచ్చు. కాకపోతే ఇక్కడైతే మాత్రం ఈ సైజువి, ఈ టైప్‌వి లేవు. కొంచెం వేరే వెరైటీ ఫ్రంట్ డోర్ కూడా గ్లాసెస్ తోటున్నవి అలాంటివంటివి కనబడినియి నాకు. కాకపోతే కాస్ట్‌లీ కూడా అయిపోయినియి అప్పటికి, ఇప్పటికి కంపేర్ చేసుకుంటే. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎలాగైనా కూడా ప్రతీది కూడా కొంచెం రేట్స్ అయితే పెరిగినియి. ఇది యాక్చువల్‌గా క్యాబినెట్. క్యాబినెట్‌నే నేను పూజా మందిరంలాగా వాడుకుంటున్నాను. ఒరిజినల్ పూజా మందిరాలైతే మాత్రం చాలా రేట్లెక్కువ. ఇండియన్ స్టోర్స్‌లోని, అమెజాన్ డాట్ కామ్‌లోని దొరుకుతున్నాయి గానీ, చాలా రేట్లు. అందువల్ల నేను అప్పట్లోని ఇలాగ క్యాబినెట్‌ని తెచ్చుకొని, ఇలాగ పూజా మందిరంలాగా కన్వర్ట్ చేసేసుకున్నాను. అలాగే ఇవి టార్గెట్‌లోని, వాల్‌మార్ట్‌లోని కూడా దొరుకుతున్నాయి. ఇటువంటి క్యాబినెట్స్ అయితే మాత్రం అమెజాన్‌లో కూడా ఇప్పుడు రీజనబుల్‌గానే దొరుకుతున్నాయి. మిగతా షాప్స్ లాగే వాళ్ళు కూడా సేమ్ రేట్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువంటి క్యాబినెట్స్ అయితే మాత్రం. టార్గెట్‌లో అయినా, వాల్‌మార్ట్‌లో అయినా, అమెజాన్ డాట్ కామ్‌లో అయినా, ఐకియాలోనైనా స్టోరేజ్ క్యాబినెట్స్ అని టైప్ చేస్తే మనకి ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా కనబడతాయి.
దేవుడి సామాన్లు కూడా నేను వారానికొకసారి ఎందుకు తోముకుంటానంటే, చక్కగా గ్లౌజ్ ఏసేసుకొని అన్నీ కలిపి ఒకేసారి తోమేయొచ్చు. ఒక్కొక్క దాని గురించి గ్లౌజ్ ఏసుకోవడం, తీసుకోవడం ఎందుకని జెప్పేసి మనం చేత్తో తోమేస్తూ ఉంటాం గదా! ఒక్కొక్కసారి అవి దీపపు కుందులు అవిను మనకి చేతికి గీసుకుంటాయి. కిందన షార్ప్‌గా ఉంటాయి కదా! కొంచెం ఒక్కొక్కసారి స్టాండ్స్‌కి. అందు గురించని జెప్పేసి నేను ఆ విధంగా అన్నీ కలిపి ఒకేసారయితే గ్లౌజ్ వేసుకొని చేసుకోవచ్చని అలా ప్లాన్ చేస్తూ ఉంటాను. వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టిన స్టాండు నేను టీజే మ్యాక్స్‌లో తీసుకున్నాను. మేడ్ ఇన్ ఇండియాదిది. ప్యూర్ మార్బుల్ చాలా బావుంది క్వాలిటీ అయితే మాత్రం. చక్కగా కిందన కూడా అలా లెగ్స్ లాగా ఇచ్చిన మూలాన్ని స్టాండ్ లాగా అయితే మాత్రం చాలా అందంగా కనబడుతుంది. అలాగే ఇలాగా మనకి డిజైన్ లాగా కూడా షేప్ చేసిన మూలాన్ని చాలా బావుంది చూడడానికి. ఈ స్టాండ్ అవి కొని తెచ్చిన తర్వాత నేను ఒక వీడియో అయితే చేశాను అప్పట్లోనే. ఈ స్టాండ్ ఖరీదెంత ఇదంతా కూడా అందులో చూపిచ్చాను. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే గనక తెలుస్తుందని జెప్పేసి మళ్ళా నేను దీని గురించి చెప్తున్నాను. ఇది నేను టీజే మ్యాక్స్‌లో $12.99కి తీసుకున్నాను. కొంచెం కాస్ట్‌లీ అనే చెప్పాలి. ఇండియాలో మనకి ఇంకా తక్కువ రేటుకే దొరుకుతుంది. కాకపోతే అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఇంత బరువు ఐటెమ్ తెచ్చుకోవాలంటే మనకి లగేజ్ ఇష్యూ ఉంటుంది గాబట్టి ఇక ఇటువంటివి నేను ఇక్కడ కొనేసుకుంటూ ఉంటాను. పైగా మేడ్ ఇన్ ఇండియావే కదా! కాస్ట్‌లీ అయినా మన దేశానికే వెళ్తున్నాయి కదా! అని చెప్పేసి నేనింకా కొనేస్తూ ఉంటాను. టీజే మ్యాక్స్‌లోని, హోమ్ గూడ్స్‌లోని ఇటువంటి ఐటెమ్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఉండదు. ఒకటో, రెండో పీసెస్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళా రావచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడాని. అందు గురించే మనకెవరికన్నా ఏమన్నా కావాలి అన్నప్పుడు మనం అలాగ వెళ్ళినప్పుడు మనకేమన్నా నచ్చితే తీసేసుకోవడమే. ఎందుకంటే మళ్ళా రీస్టాక్ వస్తదో లేదో కూడా తెలీదు. నేను ఒకసారి కొన్న ఐటెము నెక్స్ట్ టైమ్ వెళ్ళి చూస్తే ఉండదు. మళ్ళా రాదు కూడాను కనబడవు. ఎందుకంటే ఎక్కువగా అన్ని దేశాలవి కలిపి పెడతాడు ఆ స్టోర్స్‌లోని. దీపం పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత ఈరోజు ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా నీళ్లు పొయ్యాలి. వారం రోజులైతే అయిపోయింది నీళ్లు పోసి. అందు గురించి నేను పొయ్యి మీద ఓట్స్ పెట్టేసుకొని నీళ్లు పోసేస్తే ఈలోగా మనకి ఓట్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇక ఓట్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను కొంచెం మిగతా వర్క్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. వంట మనకి వితిన్ 1 అవర్, 1 అవర్ కంటే ఎక్కువ పట్టదు. రోజు ఈవినింగ్ నేను జయలక్ష్మి దత్త యోగా సెంటర్‌కి వెళ్తున్నాను గదా! లలిత సహస్రనామం చదవడానికి. అందువల్ల నాకు బాగా ప్రాక్టీస్ అయ్యింది. ఇంతకుముందు అక్కడికి వెళ్ళకముందు అయితే మాత్రం నాకు రాదు అంత బాగానే. చూసి చదువుతాను గానీ, అంత ఫ్లూయెంట్‌గా వచ్చేది కాదు. ఇప్పుడైతే మాత్రం కొంచెం స్పష్టంగా చదవగలుగుతున్నాను. ఇక అక్కడ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే చాలా బావుంటుంది. మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళం కూడా బాగా నేర్చుకుంటాము. పైగా ఏంటంటే అలాగ ప్రత్యేకించి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వెళ్తున్నాను. ఇంట్లో అయితే మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాము. ఓకే. ఈరోజు వద్దులే రేపు చదువుకుందామనో అలాగా కొంచెం ఏదో ఒక బిజీలో పడో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అలాగ వెళ్ళడం వల్ల మాత్రం ఒక డిసిప్లిన్‌గా నేను నేర్చుకుంటున్నాను. అలాగే రోజు కూడా చదువుకుంటున్నాను. జయలక్ష్మి దత్త యోగా సెంటర్‌లో భగవద్గీత క్లాసెస్ కూడా చెప్తున్నారు. పెద్దవాళ్ళకి సెపరేట్‌గా, పిల్లలకి సెపరేట్‌గా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. నేను కూడా నెక్స్ట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు సైన్ అప్ చేద్దాం అనుకుంటున్నాను. భగవద్గీత కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.